నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 బిల్లుల గురించి దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎట్టకేలకు ఆ 3 బిల్లులు అయితే వీగిపోవడం మనందరికీ తెలుసు. దీనిపైన కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అయితే జాతీయ విపత్తు నుంచి కాపాడాము అంటుంటే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మహిళా విద్రోహ దినము అని అంటున్నారు. సో అసలు ఈ వ్యాఖ్యలను ఎలాగ చూడాలి, మరి ఈ బిల్లు పరిస్థితి ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్నటి నుంచి బిల్లుల గురించి తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీనిపైన రాహుల్ గాంధీ గారు జాతీయ విపత్తు నుంచి కాపాడామంటున్నారు. మరి మీ పార్టీ అధ్యక్షుడేమో మహిళా విద్రోహ దినం అని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ బిల్లు పరిస్థితి ఏంటి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇది వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేదు అంటే ఇక మహిళా రిజర్వేషన్ అనేది కలే అంటారా? మీరేం చెప్తారు? అంటే వాస్తవంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కూడా 2023లోనే దక్కింది. కాబట్టి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ 2034 సంవత్సరం నుంచి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చేలాగా 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. కాబట్టి కాకుంటే నిన్న ప్రతిపాదించిన చట్ట సవరణ ఏంటి అంటే రాజ్యాంగ సవరణ. ఇన్స్టెడ్ ఆఫ్ 2034 2029 ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్ అమలు జరిగేలాగా రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించారు. 2034 అనేది ఆల్రెడీ అది ఆమోదం పొందేసింది. కాబట్టి మహిళా రిజర్వేషన్ ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే 2034 నుంచే మహిళా రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుందా, లేదు ఇవాళ మా కూటమి నాయకత్వం, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదిస్తున్నట్టుగా 2029 నాటికి నుంచే మహిళా రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావటం అనేది నిన్న పార్లమెంటు ముందు జరిగిన చర్చ సందర్భంగా వివిధ ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరు చూసాం మనం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన జాతీయ విపత్తు నుంచి ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా కాపాడాము అంటున్నారు. అంటే ఈ బిల్లులని ఆమోదించిన పక్షంలో జాతీయ విపత్తు సంభవించడానికి ఆస్కారం ఉండేది అనే రకమైన అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కెలామిటీ, మరి జాతీయ విపత్తు అంటే మనకు తెలుసు, ఓ సునామీయో, ఒక ఎర్త్క్వేకో, ఒక భారీ విధ్వంసం సృష్టించే తుఫాను లాంటివి సంభవించినప్పుడు, లేదు చాలా విస్తృత ప్రాంతాల్లో వరదలతో ముంచెత్తబడితే దాటిని జాతీయ విపత్తుగా పరిగణిస్తారు. మరి అంతటి స్థాయి పెనుముప్పు సృష్టించే బిల్లులుగా వాటిని రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానిస్తున్న తీరు చూసినప్పుడు ఒకసారి వాటిలో ఉన్న హేతుబద్ధతను ఒకసారి మనం వివరించి తీరాల్సిన బాధ్యత మా కూటమి పార్టీలన్నిటి మీద ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినవి 3 రకాల బిల్లులు. ఒకటి నియోజకవర్గాల డీలిమిటేషన్, అంటే ఇప్పుడున్న 543 నియోజకవర్గాలని 850 నియోజకవర్గాల స్థాయికి పెంపుదల చేయాలి అనేది ఒక ప్రతిపాదన. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. మూడోది వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషను, అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా పెరిగే స్థానాలని మహిళా రిజర్వేషన్ను 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్థానాల సంఖ్య 100% అనుకుంటే ఇంకొక 50% ఎడిషన్గా ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల సంఖ్య పెంచి ఈ 150%లో 1/3 33% అంటే ఎంత సంఖ్య అయితే ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా పెరగడానికి ఆస్కారం ఉందో అంతటి సంఖ్యని మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయింపు చేయాలి అనేది, ఆ చేసిన కేటాయింపు కూడా 2029 ఎన్నికల నాటి నుంచే అమల్లోకి తేవాలి అనేది ప్రభుత్వ ప్రతిపాదన. మరి దీన్ని నేషనల్ కెలామిటీగా రాహుల్ గాంధీ గారు వర్ణిస్తున్న తీరు చూస్తున్నప్పుడే మీరు ఇందాక ప్రస్తావించిన నేడు మా పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా విద్రోహ దినంగా అభివర్ణించడాన్ని ఎలా తప్పుపట్టాలి మనం? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ఎన్డీ కూటమి మరి నిన్న సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని పార్లమెంటులో వాళ్ళు అడ్డుకున్నారు కదా. మహిళలకు దక్కాల్సిన రిజర్వేషన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా అడ్డుకోవటమే కాకుండా డీలిమిటేషన్ కూడా అడ్డుకున్నారు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ద్వారా ఇది అన్యాయం జరుగుతుంది అనే ఒక రకమైన అభూత కల్పనలతో కూడిన ప్రస్తావన తీసుకురావచ్చి రేపు 23వ తారీఖు జరగబోతున్న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2021లో జనాభా లెక్కలు సెన్సస్ జరగాల్సిన అవసరం ఉంది. కానీ 2020-21 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ కారణంగా జనాభా లెక్కలు వాయిదా వేయడం జరిగింది.
అలా వాయిదా వేయబడిన జనాభా లెక్కలు 2026 సంవత్సరం ఈ ఏప్రిల్ నెలలోనే జనాభా లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ లెక్కింపు ప్రక్రియ ఇది పూర్తి అయిపోయి అది నోటిఫై అయ్యి ఆ తర్వాత ఈ పెరిగిన జనాభా అంటే ఈ కొత్తగా వచ్చిన జనాభా గణాంకాల ప్రాతిపదికగా మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ అయ్యి ఆ డీలిమిటేషన్ కమిషను దేశవ్యాప్తంగా ఈ పెరిగిన జనాభా గణాంకాలని పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు వచ్చి వాటిని ఆమోదించి ఈలోగా మహిళా రిజర్వేషన్ కూడా ఖరారు చేయడానికి 2029 ఎన్నికల్లోగా సాధ్యం కాని పరిస్థితి. కాబట్టే ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇప్పుడున్న నియోజకవర్గాలని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యూనిట్గా తీసుకొని ఆ రాష్ట్రంలో 50% పెంపుదల చేయాలనేది ఒక ప్రతిపాదన ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వాస్తవంగా 50% పెంపుదల ప్రతిపాదన అంటే ఇప్పుడున్న 543 స్థానాలు 816 స్థానాలకి పెరగడానికి ఆస్కారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది 850 స్థానాలు ప్రతిపాదించారు. అంటే 29 రాష్ట్రాలకి 815 స్థానాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల కోసం 35 స్థానాలు అదనంగా ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ కొంచెం చిక్కుముడైంది. అంటే మీరు 50% పెంచాలి అనుకున్నప్పుడు 850 ఎందుకు ప్రతిపాదించారు? మీరు 850 స్థానాలు అని ప్రతిపాదించడం ద్వారా ఉత్తరాదికి అధిక సంఖ్యాబలం ఉండే విధంగా మీరు స్థానాలు కేటాయింపు చేస్తూ ఉన్నారు. అందులో 2011 జనాభా లెక్కల గణాంకాల ప్రాతిపదికగా ఈ కేటాయింపులు చేస్తున్నాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించిన నేపథ్యంలో మీరు జనాభా లెక్కల గణాంకాల ప్రకారం కనుక కేటాయింపులు చేసే పక్షంలో సక్సెస్ఫుల్గా 1970 దశకం నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే బర్త్ కంట్రోల్ 2.1 నుంచి 1.4 స్థాయికి తీసుకొచ్చుకున్న నేపథ్యంలో గణనీయంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ పాలసీ అయినా కేంద్ర ప్రభుత్వ పాలసీ అయినా జనాభా నియంత్రణని సక్సెస్ఫుల్గా అమలు చేసిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలు స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పని కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతూ వచ్చింది. కానీ ఇలా వ్యక్తమైన అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కల గణాంకాల ప్రాతిపదిక మీద కాకుండా 50% యూనిఫామ్గా అంటే ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 స్థానాలు ఉన్నాయి. ఆ 42 స్థానాలని ఇంకొక 21 యాడ్ అయ్యి 63 స్థానాల స్థాయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుద్ది. అంటే ఎలా అయితే 25 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 13 స్థానాలతో 38 స్థానాలు, 17 స్థానాలున్న తెలంగాణలో 8 స్థానాలు అదనంగా యాడ్ అయ్యి ఇక్కడ 25 స్థానాల స్థాయికి ఎలా అయితే తెలంగాణలో చేరుద్దో ఇదే ప్రపోర్షన్లో ఉత్తరాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్థానాలకి 50% యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఉత్తరాది వారి ఆధిపత్య ధోరణి అనేది ఇంకా ఏ విధంగానూ అర్ధరహితమైన ప్రస్తావన అది. ఎందుకంటే ఆల్రెడీ ఏరియా పరంగా చూసుకున్నా భాషా ప్రయుక్త రాష్ట్రాల పరంగా చూసుకున్నా ఇవాళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్ స్టేట్స్ ఆయా రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ మేరకు 1950 దశకంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహారదీక్ష చేసిన పర్యవసానం ఆ రోజున ఏ మాతృభాష మాట్లాడే వాళ్ళందరినీ వాళ్ళని ఒక రాష్ట్రంగా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైనాయి కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ భాషకి ఒక రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మరి హిందీ మాట్లాడే జనాభా దేశంలో ఎక్కువగా ఉన్నది వాస్తవం. అదే క్రమంలో హిందీ మాట్లాడే పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారు మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు అక్కడ అధిక జనాభా ఉన్నది వాస్తవం. అయినా సరే ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద కాకుండా రాష్ట్రంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీట్ల ప్రాతిపదికగానే ఒక డీలిమిటేషన్ ప్రక్రియకి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నప్పుడు ఈ అంశం పార్లమెంట్లో చర్చకొచ్చినప్పుడు కూడా కేసీ వేణుగోపాల్ గారు మీరు పార్లమెంటుని మీ నోటి మాటతో ఎలా అష్యూర్ చేస్తారు, బిల్లులో 50% హైక్ అనేది ప్రస్తావన చేయలేదు కదా అని చెప్పని కేసీ వేణుగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నించినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మీరు ఆ బిల్లులో పొందుపరచలేదు, ఇవాళ హోంమంత్రిగా నేను ఇచ్చే అష్యూరెన్స్ సరిపోదు, బిల్లులో పొందుపరిస్తేనే నమ్ముతామనే ప్రస్తావన కనుక మీరు తెచ్చినప్పుడు 1 గంట టైం ఇస్తే మేము బిల్లులో కూడా 50% ప్రతి రాష్ట్రంలోనూ పెంపుదల చేస్తామనేది బిల్లులో పొందుపరిచి మళ్ళీ మీ ముందుకు వస్తాము అని చెప్పని ప్రస్తావన తెచ్చినప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన లేచి మాట్లాడుతూ మీరు బిల్లులో పొందుపరిచిన భారతీయ జనతా పార్టీకి మహిళా ప్రధానమంత్రిని ప్రతిపాదించినా సరే మిమ్మల్ని నమ్మటానికి మీ బిల్లులకు సహకరించడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పని. అంటే అక్కడ ఏంటి అర్థం, వాళ్ళు ఈ ఇష్యూ బేస్డ్గా విభేదించడంలా
కేవలం వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ఈ బిల్లులని ఎన్నికలకు ముందు ఈ బిల్లులు ఆమోదం పొందిన పక్షంలో మహిళా పక్షపాతిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ఎన్నికల్లో ప్రభావితం అవుతారనే ఉద్దేశంతో కేవలం 2 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇండియా కుటుంబం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రక బిల్లుల్ని వాళ్ళు అడ్డుకున్నారు. అలా అడ్డుకోవటమే కాకుండా ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియని రాహుల్ గాంధీ గారు అడ్డుకొని దాన్ని మహిళా బిల్లును అడ్డుకొని డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవటం ద్వారా అంటే నియోజకవర్గాల సంఖ్యను పెంచడాన్ని అడ్డుకొని బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నాము అంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా రియలైజ్ అవ్వాల్సింది 2026 జనాభా లెక్కల ప్రక్రియ బిగినైంది. 2026 జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిపోయి ఈ గణాంకాలు అందుబాటులోకి వచ్చి ఈ గణాంకాలు అందుబాటులోకి రాకముందు ఇవాళ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రాతిపదిక మీద కాకుండా 50% హైక్ మీద అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న స్థానాలను 50% పెంపుదలకి ఆమోదం తెలుపుతా దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రక్రియని ఆమోదించకుండా జనాభా లెక్కలు పూర్తయిపోయినాక రేపటి రోజున జనాభా లెక్కల ప్రాతిపదిక మీద కనుక రాష్ట్రాలకు స్థానాల కేటాయింపు జరగాల్సి వచ్చినప్పుడు ఇవాళ ఏదైతే దక్షిణాది రాష్ట్రాల పేరిట ఆక్రోశిస్తా ఉన్నారో అదే వాస్తవ రూపంలో కూడా కార్యాచరణ రూపంగా కూడా అమల్లోకి వచ్చి ఉత్తరాది రాష్ట్రాలకి అక్కడ ఉన్న జనాభా రీత్యా వాళ్ళకి అనేవిను లబ్ధి చేకూరటం ఖాయం. దక్షిణాది రాష్ట్రాలకి ఇవాళ ఉన్నదానికన్నా కూడా సీట్ల సంఖ్య తగ్గడం ఖాయం. కారణం ఏంటి అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ రోజున నియోజకవర్గాల సంఖ్య పెరగల, కానీ నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చారు. అలా మార్చిన క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంట్ సీట్లు 42గానే ఉన్నాయి, 294 అసెంబ్లీ స్థానాలు 294గానే ఉన్నాయి. సంఖ్యాపరంగా మార్పు చేర్పులు జరగల, కానీ నియోజకవర్గాల పేర్లు మారినాయి, కొన్ని నియోజకవర్గాలు రద్దయినాయి, కొన్ని నియోజకవర్గాలు కొత్తగా సృష్టించబడ్డాయి. అలా సృష్టించబడ్డ క్రమంలో 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రాంతంలో 187 అసెంబ్లీ స్థానాలు ఉన్న స్థాయి నుంచి అక్కడి నుంచి ఉపాధి రీత్యా ప్రజలు వివిధ ప్రాంతాలకు వలస వచ్చే నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఆ వలసలు పెరిగిన నేపథ్యంలో 12 స్థానాలు తెలంగాణలో పెరిగాయి, 107 నుంచి 119 స్థానాలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 187 నుంచి 170 స్థానాలకు తగ్గినాయి. అంటే జనాభా లెక్కల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12 అసెంబ్లీ స్థానాలు కోల్పోయింది. అదే సందర్భంలో తెరాలి పార్లమెంట్ సీట్ను కూడా కోల్పోవడం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతానికి పార్లమెంటు స్థానం అదనంగా యాడ్ అయింది, అలాగే 12 అసెంబ్లీ స్థానాలు యాడ్ అయినాయి. ఆంధ్ర ప్రాంతానికి 12 అసెంబ్లీ స్థానాలు కోల్పోవడంతో పాటు ఒక పార్లమెంట్ స్థానం కూడా కోల్పోవడం జరిగింది. మరి జనాభా లెక్కల వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రేపు రోజున జనం మైగ్రేట్ అయితే ఉండే ఇంపాక్ట్ ఏంటి, బర్త్ రేట్ కంట్రోల్ అయితే ఉండే ఇంపాక్ట్ ఏంటి అనేది ఇవాళ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి నిర్ధారణ అయ్యున్న నేపథ్యంలో రేపు 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెరగటం కన్నా కూడా నియోజకవర్గాల సంఖ్య మరింత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పెరిగిన స్థాయి సంఖ్యాబలంతో కంపేర్ చేసినప్పుడు ఇవాళ బర్త్ రేట్ తక్కువగా ఉండి జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో సంఖ్యాబలం మరింత కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కోల్పోయినప్పుడు ఈరోజు ఉత్తరాది వారి ఆధిపత్యము దక్షిణాది వారి ప్రాధాన్యత తగ్గిపోతుందని ఈరోజు ఆక్షేపిస్తున్న వాళ్ళు రేపు ఏ విధమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఆలోచన, కనీస మాత్రపు విఘ్నత, సమయస్ఫూర్తి ప్రదర్శించగలిగి ఉన్నట్టయితే 50% ఇప్పుడు పెంపుదల చేస్తాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రతిపాదనని యాజ్ ఇట్ ఈజ్గా ఆమోదించున్నట్టయితే రాబోయే 3-4 దశాబ్దాల పాటు ఇదే అమల్లో ఉంటుంది. కాబట్టి దక్షిణాదికి కూడా సమాన ప్రాతిపదిక మీద అంటే ఏ స్థాయిలో అయితే ఉత్తరాదిలో సంఖ్యాబలం పెరుగుద్దో అదే స్థాయి సంఖ్యాబలం పెంపు దక్షిణాదికి కూడా వర్తిస్తుంది. కాబట్టి దక్షిణాదిలో నష్టం జరగకుండా ఉండేది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆయన నాయకత్వంలోని ఇండి కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధమైన ఒక రకంగా దక్షిణాదికి తీవ్ర నష్టం కలిగించే చర్యలకు పాల్పడటం, అలా పాల్పడ్డ నేపథ్యంలో గుడ్డిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని అపోజ్ చేయటం వల్ల మాత్రమే తాత్కాలికంగా ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి పొందగలుగుతాము అని చెప్పని సంకుచిత రాజకీయ దూరంతో ఇవాళ దక్షిణాదిలో ఉన్న కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. అలా వ్యతిరేకించాయి కాబట్టి ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన 3 బిల్లుల్ని అడ్డుకున్న తీరు
రాజ్యాంగ సవరణకి 2/3 వంతు మెజార్టీ అవసరమైన నేపథ్యంలో అటువంటి సంఖ్యాబలం దక్కాలి అని అంటే ప్రస్తుతం ఉన్న సాధారణ మెజార్టీ తోటి ప్రభుత్వం నడుపుతున్న స్థాయిలో ప్రతిపక్షం కూడా సమర్థించి ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం సాధ్యమవుద్దని చెప్పని తెలిసిండి కూడా ఇవాళ ఒక చారిత్రక నిర్ణయం తీసుకునే క్రమంలో దేశంలో సగభాగం జనాభా అయిన మహిళలకి చట్టసభల్లో వారికి కూడా 33%. ఇక్కడ ఇంకో ప్రశ్న, అంటే మొదటి నుంచి అందరికున్న డౌటే, అందరూ అడుగుతున్నదే, అసలు డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ బిల్కి సంబంధం ఏముంది? అసలు మహిళలకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా, దాంతో ఎందుకు లింక్ పెడుతున్నారని పక్కన పెడితే, ఇప్పుడు కొన్ని డీలిమిటేషన్ అప్లై చేసినా కూడాను మహిళలకి 33% ఎందుకు అంటే ఆ పెరిగిన సీట్లన్నీ కూడా మహిళలకే ఇవ్వచ్చు కదా. ఒకవేళ కేంద్రం తలుచుకుంటే ఏ బిల్లు అయినా పాస్ చేసుకోగలదు. ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన బిల్లు. అంటే ఇక్కడ చూసుకుంటే డీలిమిటేషన్ ఉందని చెప్పి కాంగ్రెస్ అడ్డుకుంటుంది. సో డీలిమిటేషన్తో లింకు పెట్టి బీజేపీ ప్రజల్లో లాభం పొందుతుంది. ఎక్కడ జరిగిన మహిళలకే అన్యాయం జరుగుతుంది. ఇది ఈ బిల్లుని ఒక రాజకీయం కోసం వాడుకుంటున్నట్టే కనిపిస్తుంది కదా సార్. మరి ఎందుకంటే పెంచిన సీట్లన్నీ మహిళలకే ఇస్తే ఏంటి ప్రాబ్లం? అంటే ఇప్పుడు పెరుగుతున్న 50% మొత్తానికి మొత్తం మహిళలకే దక్కుతాయి. అంటే మీకు ఇప్పుడు 543 స్థానాలు ఉన్నాయి, దాంట్లో ఇది 100% అనుకుందాం, దీనికి 50% యాడ్ అవుతాయి, అంటే 150%. ఈ 150%లో 1/3 అంటే ఎంత వస్తుంది? 350లే కదా. కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న 50% మహిళల కోసం కేటాయింపు చేయబడేవి. అవి ఆ 50% ప్రతి రాష్ట్రంలో కూడా మహిళల కోసం కేటాయింపు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఎంత స్థాయి సంఖ్యాబలం ఇప్పుడు పెరుగుతూ ఉంటే అంత స్థాయి మహిళలకు మాత్రమే లబ్ధి చేకూరుద్ది, నెంబర్ 1. రెండోది, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా డీలిమిటేషన్ తోటి అవసరం ఏముంది అని చెప్పని, వాస్తవంగా 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి అనేది ఆల్రెడీ 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియ జరగకుండా ఫ్రీజ్ అయి ఉంది. మీకు గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతి పార్లమెంట్ సీటుకి 7 అసెంబ్లీ స్థానాలను 9 స్థానాలకు పెంచుకోవడానికి, అంటే ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలను 225కి, ఇక్కడ తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కి పెంచుకోవడానికి రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ అయ్యింది. కానీ ఈ 2026 వరకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఫ్రీజ్ అయి ఉన్న నేపథ్యంలో ఆ పెంపుదల ప్రక్రియ పార్లమెంటు ద్వారా కూడా చేయలేకపోయారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎటు తిరిగి డీలిమిటేషన్ జరిగి తీరుతుంది. దేని బేస్ అయి జరుగుద్ది? 2026 ఇప్పుడు తీసుకుంటున్న సెన్సస్ బేస్ అయి జరుగుద్ది. సెన్సస్ బేస్డ్గా కనుక జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు. కాబట్టి రేపు సెన్సస్ పూర్తయినాక దక్షిణాది రాష్ట్రాలకు ఆ నష్టం జరగకుండా ఉండాలి అని అంటే సెన్సస్ పూర్తి కాకముందే యూనిఫామ్గా పార్లమెంట్ ద్వారా ఒక డెసిషన్ తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా 50% పెంచడం ద్వారా ఈ జనాభా పెంపుదల తగ్గుదల అన్న దాని ప్రాతిపదిక మీద కాకుండా పార్లమెంట్ ద్వారా అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరిగేలాగా ఒక బోల్డ్ డెసిషన్తో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అలా ముందుకొచ్చింది కాబట్టి ఆ బిల్లుని స్వాగతించి ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకి భవిష్యత్తులో రాబోయే పెనుముప్పు నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇవాళ అవివేకంతో అనాలోచితంగా ఇండి కూటమి తీసుకున్న ఈ నిర్ణయ పర్యవసానం రేపటి రోజున దక్షిణాది రాష్ట్రాలకి శరాఘాతంగా మారిపోతా ఉంది. 2026 జనాభా లెక్కలు పూర్తయిపోయిన తర్వాత కనుక డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనని తిరస్కరించి రేపటి రోజున ఆ ప్రతిపాదనని కనుక ఆమోదించాల్సి వస్తే 100% దక్షిణాది తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. ఇదే క్రమంలో డీలిమిటేషన్ చేయటం ద్వారా మహిళలకి కూడా రేపటి రోజున గతంలో పార్లమెంటులో చాలా సందర్భాల్లో 543 స్థానాలున్న సభలో మహిళా రిజర్వేషన్ ప్రతిపాదించినప్పుడు ఆ రోజున సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ లాంటి పార్టీలు ఆ బిల్లు ప్రతులను కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టనివ్వకుండా నాడు మంత్రుల మీద దాడులు చేసి ఆ ప్రతులను చింపేసి సభలో హంగామా సృష్టించి దాన్ని సాధ్యంగా ఇవ్వకుండా చేసిన తీరు చూసాం మనం. కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు ఇప్పుడున్న సంఖ్యాబలంతో కనుక మహిళా రిజర్వేషన్ ప్రతిపాదిస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పెనుముప్పుగా మారుతుందని చెప్పని భావిస్తున్న సంకుచిత పార్టీలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఎటు తిరిగి 2020 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కాబట్టి సంఖ్యాబలం పెరిగిన జనాభా దృష్ట్యా పార్లమెంటు సంఖ్యాబలం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతున్న స్థానాలని మహిళలకు కేటాయించాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా వైజ్ అండ్ బోల్డ్ డెసిషన్ తీసుకుంటే దాన్ని అడ్డుకొని ఏమంటున్నాడు రాహుల్ గాంధీ, జాతీయ విపత్తుగా పరిగణిస్తున్నారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన చర్యలకు పాల్పడి అటు డీలిమిటేషన్ని అడ్డుకొని ఇటువైపు మహిళా రిజర్వేషన్ కూడా అడ్డుకోవడం ద్వారా
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు ప్రయత్నం చేసి సుదీర్ఘకాలం చరిత్రలో నిలిచిపోయే జనాభాలో సగభాగమైన మహిళలకి న్యాయం జరగాల్సిన స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీకి మాత్రమే హక్కు ఉంది. కారణం ఏంటి అంటే మహిళలని గురించి మొట్టమొదటిగా ఈ దేశంలో ఆలోచించిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. తెలుగుదేశం పార్టీయే విద్యా ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీయే 1986లోనే మహిళలకి తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీయే దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ నుంచి మహిళల పట్ల ఒక ఛాంపియన్షిప్ ప్రదర్శిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈనాడు ఇండి కూటమి వల్ల జరిగిన ఈ చర్యల్ని ఖండిస్తూ మహిళా విద్రోహ దినంగా దీన్ని పరిగణించాలి అని చెప్పని ఈరోజు నిడదవోలులో ఎన్డీఏ కూటమి తరఫున మహిళలతో ఆయన ర్యాలీ చేసిన తీరు కూడా చూసినప్పుడు ఇండి కూటమి ఈరోజు తాము చేసిన ఒక చారిత్రక తప్పు, ఆ తప్పు పర్యవసానం భవిష్యత్తు తరాలకు కూడా ఒక పెనుముప్పుగా మారిపోతున్న నేపథ్యంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు భంగం కలగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని మహిళా విద్రోహ దినం అనొచ్చు, దక్షిణాది విద్రోహ దినంగా కూడా దీన్ని పరిగణించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.